ఏం చేస్తున్నాడంట చూడండి. వాక్యం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీకు ఆదివారం పూటేమో స్క్రీన్ మీద చెప్పి మళ్ళీ మిగతా అప్పుడు ఇలా చెప్తున్నప్పుడు మీరు ఎలా చెప్పినా వాక్యాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం అయితే మీరు చెయ్యాలి. కొంతమంది వాక్యం చూసి అంటున్నారు బొమ్మలు బాగున్నాయి అంటున్నారు. ఏం బాగున్నాయంట? బొమ్మలు బాగున్నాయి అంట. బొమ్మలు చూపిస్తున్నానా, తోలు బొమ్మలాట నాటేస్తున్నానా, వాక్యం చెప్తున్నానా? వాక్యం బాగుందంటలా, బొమ్మలు బాగున్నాయి అంట. బొమ్మలు బాగుంటాం ఏంటరా అనిపించింది. ఏమండి ఇలాగే నాకులాగా ఓ పాస్టర్ గారు ఆలోచించి ఒక టేబుల్ తీసుకొచ్చి టేబుల్ మీద 4 గాజు ఇంత రౌండ్గా ఉంటుంది చూడు, పిల్లలు చాక్లెట్లు పెట్టుకునే గాజు జాడీలు లాంటివి, అవి తీసుకొచ్చి పెట్టాడంట. పెట్టి ఒక దాని నిండా మందు పోసి, ట్రాన్స్పరెంట్గా ఉంటే కనబడతాయి కదా, ఒక దాని నిండానేమో సిగరెట్లు పొగతో నింపేసేసి, ఒక దాని నిండానేమో చాక్లెట్ క్రీమ్తో నింపేసేసి, ఒక దానిలో మాత్రం చక్కటి ఎరువు లాంటి మట్టి తెచ్చి పెట్టాడంట. అన్నిటిలో పురుగులు వేసాడు, అన్నిటిలో కూడా పురుగులు వేసాడు. వీటిలో 4 జాడీల్లో కూడా పురుగులు వేసాడంట. కాసేపటికి వాక్యం చెప్పి అయిపోయేటప్పటికి వాటిని చూడమన్నాడంట. ఏమవుతున్నాయో చచ్చిపోయినాయి. వాక్యం వాటికి రిలేటెడ్గా చెప్పాడు. వేటికి రిలేటెడ్గా చెప్పాడు? ఆ వేసిన వాటికి 4టికి సూచన అది సెట్ అయ్యేలాగా చెప్పాడు. ఇదంతా అయిపోయినాక ఇప్పుడు ఇంతకీ మీకు ఈ సందర్భం నుంచి చెప్పిన వాక్యం నుంచి ఏం అర్థమైందని చెప్పి అడిగితే కొంతమంది రియాక్ట్ అవ్వట్లేదంట. ఒకళ్ళు మాత్రం నాకు బాగా అర్థమైంది బాబు అన్నారంట. ఇంతకీ నీకేం అర్థమైంది నాయన అని చెప్పినారంటే, అదిగో ఆ మందులో పోసిన పురుగులు చచ్చిపోయినాయి, ఆ పొగలో ఉన్న చచ్చిపోయినాయి, చాక్లెట్లో వేసిన పురుగులు చచ్చిపోయినాయి, మట్టిలో ఉన్నాయి మాత్రం చక్కగా ఉన్నాయి. కాబట్టి అప్పుడప్పుడు కాస్త మందు తాగుతూ ఉంటే, అప్పుడప్పుడు కాస్త సిగరెట్లు తాగుతూ ఉంటే, అప్పుడప్పుడు మంచిగా జంక్ ఫుడ్ తింటా ఉంటే లోపల ఏం పురుగులు చచ్చిపోతే నాకు బాగా అర్థమైందయ్యా, నేను అదే చేస్తున్నాను అనంటే. ఈయన గంట సేపు చేసిన ప్రసంగం అంతా అటు వెళ్ళిపోయింది. నాకు అదే భయం వేస్తుంది. వీళ్ళు బొమ్మల మీద పడిపోయారు, బొమ్మలు బాగున్నాయి అంటున్నారు ఏంట్రా బాబు, పాయింట్ పట్టుకోవాలి కదా. స్తోత్రం చెప్పు. కాబట్టి ఏమంటే గ్రహింప శక్తిని దేవుడిని అడగండి. ఎవరు చెప్పినా వాక్యం, ఎక్కడ విన్నా వాక్యం గ్రహించుకోవాల్సి వచ్చినప్పుడు అది దైవ సందేశంగా చెప్పబడుతుందా, వాటి సొంత గణతగా చెప్పబడుతుందా, మనుషుల్ని టార్గెట్ చేసి చెప్పబడుతుందా, మీకు దేవుని గ్రహింప శక్తి ఉన్నప్పుడు ఆ వివేచన బట్టి మీకు ఆ విషయం అనేది సంపూర్ణంగా అర్థమవుతుంది. హల్లెలూయా. లేకపోతే ఏదో టార్గెట్తో మొదలెడితే అది ఇంకా దేనికో వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఇక్కడ మన అందరికీ తెలిసిన సంఘటన, మనము దావీదు సౌలు యొక్క జీవితాల్లో మనం చూస్తున్నప్పుడు మనమందరం 17వ అధ్యాయంలో ఎంత గొప్ప ఘనమైన కార్యం జరిగిందో మనం చూసాం. 17వ అధ్యాయంలో ఇజ్రాయెల్ మీదకి శత్రువైన గొల్యాతు వచ్చి వారందరి మీదకి రండ్రా, మీ దేవుడు గొప్పడైతే రండ్రా చూసుకుందాం, యుద్ధం అందరికీ అక్కర్లా, నేను అక్కడనే వస్తా, మీరు ఒక్కడిని రమ్మను. సినిమా డైలాగ్ లాగా ఉన్నప్పటికీ ఇది మాత్రం నిజం. వాడు ఎందుకంటే వాడు 6 మూరల జానుడు, మూరలు లెక్కేస్తే అలాగా, అడుగులు లెక్కేస్తే 9 అడుగుల మనిషి, నేను ఒక 5.5 ఉంటా, ఇంకో 4 అడుగులు ఉంటాడు అనమాట వాడు. ఇక్కడ నుంచి అంత ఎత్తు మనిషి. ఏమండి ఆ మహా అయితే వాళ్ళల్లో సౌలు రాజే గొప్పడు, అంతకన్నా బలశాలి ఎవరు ఉంటారు అన్నమాట ఇటు పక్కన ఇక్కడ పక్కన. ఆ సౌలు రాజు కూడా భయపడి వెళ్ళలేకపోయిన సందర్భాల్లో, కండలు తినిగిన బలార్జులు కూడా వెళ్ళలేకపోయిన సందర్భాల్లో దావీదు ఒక చిన్నవాడు, గొర్రెలు కాసుకున్నవాడు చిన్నవాడు వచ్చాడు. గొర్రెలు కాసుకున్న వాడికి యుద్ధ విద్యలు నేర్చుకున్న వాడికి అంత బలము, అంత శరీర సౌష్ఠం అక్కర్లా. బట్ వాడు కష్టపడే రకమే. ఆ గొర్రెలు మేపుకుంటే చాలా నడవాలి, కూర్చుని చేసే పని కాదు. కాబట్టి వాడు కొంచెం ఫిట్గా అయితే ఉండగలడు, అంతే, అది మాత్రం చెప్పగలడు. ఇలాంటి మనిషి చిన్నవాడు వచ్చి నేను చంపేస్తా అన్నాడు. అందరూ మొదట ఆశ్చర్యపోయినా తర్వాత వాడికి పర్మిషన్స్ గ్రాంట్ అయినాయి. వాడు వెళ్ళమన్నారు దావీదుని. వెళ్ళాడు, చంపేసి వచ్చేస్తున్నాడు. ఇప్పుడు చంపేసి వచ్చినప్పుడు అప్పుడు దాకా మీదకి వచ్చిన భయమును బట్టి అమ్మయ్యా, దేశం మీద ఒక కీడు తప్పిపోయింది, రాజ్యం మీద ఒక కీడు తప్పిపోయింది, సంతోషమే, బాగుంది. కానీ తర్వాత యుద్ధ భూమిలో నుంచి, యుద్ధాలు ఎక్కడ బోర్డర్లో జరుగుతాయిగా, యుద్ధాలు ఊళ్ళలో జరగవు, బోర్డర్లో జరుగుతాయి ఎప్పుడు కూడా. యుద్ధాలు అనేవి ప్రజల మీద, పాఠశాలల మీద, హాస్పిటల్ మీద, ఇటువంటి వ్యవస్థల మీద, సామాన్య ప్రజల మీద యుద్ధం చేయకూడదు. యుద్ధంలో ఉన్న నీతి అలాంటిది. యుద్ధం నీతి ఏంటంటే మొదట బోర్డర్లో చేయాలి, అప్పటికి ఓటమి అంగీకరించకపోతే వాళ్ళు కావాలంటే అప్పుడు ఊళ్ళలోకి రావచ్చు. ఇప్పుడు యుద్ధం బోర్డర్లో జరిగింది, గెలిచేశారు, విజయోత్సవంతో ఊళ్ళలోకి తిరిగి వస్తున్నారు. ఈ వార్త ఊర్లో తెలిసే తెలవదా? మనకి ఎక్కడో ఇజ్రాయెల్లో బాంబు వేస్తే
ఏమండి వాళ్ళకి పవిత్ర స్థలం ఉంటుంది కదా, ముస్లింలు దాన్ని ఆక్యుపై చేసుకునే రాక్, డోమ్ ఆఫ్ ద రాక్ ఏదో పేరు ఉంటుంది, అది దానికి 300 మీటర్ల దూరంలోనే ఒక మిజైల్ పడిందనంట. మరి ఎలా తెలుస్తుంది మనకి? సమాచార వ్యవస్థ, అప్పట్లో ఉండే వ్యవస్థ అప్పుడు ఉంది. సో ఈ వ్యవస్థ ఊరంలోకి వెళ్ళిపోయి మనం గెలిపొందాం, దావీదు ఇలా గెలిచాడని చెప్పిన వ్యవస్థ ఈ సమాచారం లోపలికి వెళ్ళిపోయినప్పుడు ఆ సమాచారాన్ని బట్టి వీళ్ళందరూ కూడా ఎదురు వస్తున్నారు అన్నమాట. స్త్రీలందరూ కూడా గాను ప్రతిగానాలు చేసుకుంటా ఎదురు వస్తున్నారు. ఎదురొచ్చినప్పుడు ఏం జరిగింది? అసలు రాజేమో సౌలు, యుద్ధంలో గెలిపించినోడేమో దావీదు. గెలిపించినోడికి ఎంతైనా ఘనత ఇవ్వాలి కదా. వీళ్ళు పాడుకుంటూ వచ్చి వీళ్ళు ఏం చేశారనంటే దావీదుకి 10,000 కొలది అని చెప్పి స్తుతులు పాడారు. ఆయన 10,000 మందిని చంపాడు, ఈయన 1000 మందిని చంపాడు. వాస్తవం అదే, వాస్తవమైతే అదే. ఎవరు ఆడలేనప్పుడు వాడు వెళ్ళాడు, ఎవరు మా వల్ల కాదని చతికిలు పడిపోయి భయంతో కూర్చున్నప్పుడు వాడు వెళ్ళాడు. వాస్తవం అయితే అది. ఇప్పుడు ఇది చూసేటప్పటికి, ఈ సంఘటన చూసేటప్పటికి ఈ సౌలు మనసు కనిపించింది. మీరు జాగ్రత్తండి, ఈ 18వ అధ్యాయం మీరు ఎంత లోతుగా ధ్యానం చేస్తారో నాకు తెలియదు. నేనైతే చక్కగా అక్కడ మీకు ఇచ్చిన ఆ స్టడీ ప్రకారం వెళ్తా ఉంటా. రీసెంట్గా ఈ అధ్యాయం చదివా, ఆశ్చర్యంగా ఇందులో చాలా విషయాలు ఉన్నాయే, నేను ఎప్పుడు పట్టుకోలేదు అనిపించింది. కొన్ని విషయాలు నేర్చుకున్నా, అవి రాత్రి మీద పెడుతున్నా. ఈ సౌలు రాజు కనిపించింది. సైన్యంలో వీడు యుద్ధ విద్య చూశారు, సైనికులందరూ దావీదు గొప్పడు అంటున్నారు, ప్రజలందరికీ వీడు గెలిపించడం తెలిసింది. ప్రజలందరూ కూడా ఇప్పుడు వీడు పక్షంగా అయిపోయారు, అందరూ వీడు పక్షం అయిపోయారు. ఇంక వీడు రాజ్యం తీసుకుంటమే ఆలస్యం, వీడి చేతిలోకి రాజ్యం వెళ్ళడమే ఆలస్యం అనుకుంటున్నాడంట. ఇంకేం మిగిలింది, రాజ్యం తీసుకుంటాం తప్ప అనుకుంటున్నాడు అని దుడుకు వచ్చేసింది, కంగారు వచ్చేసింది. అలా వచ్చేసిన కారణం చేత దావీదు మీదంట విషపు చూపు నిలిపాడు. విషపు చూపు నిలిపాడు. విషపు చూపు అంటే ఏంటండి? అంటే అది చూస్తే ఏమన్నా ఆ కళ్ళలోంచి విషవిల్లా మనిషి మీద పడిద్దా? మరేంటి విషపు చూపు అంటే? విషపు చూపు అంటే ఏంటండి? ఆ మనిషిని సరైన మనసుతో చూడలేరు. ఆ మనిషిని చూసినప్పుడు సామాన్యమైన మనిషిలాగా ఆ హృదయానికి తీసుకోలేరు. ఆ మనిషి మీద ద్వేషంతో, ఆ మనిషి మీద కచ్చితో, ఆ మనిషి మీద పగతో అక్కడ జరిగిందే ఉండదు. బట్ హృదయంలో విషం వచ్చినప్పుడు, ఇప్పుడు దావీదు రాజ్యానికి మేలు చేశాడు, ఇక్కడ చేశాడా? సౌలుకి మేలు చేశాడు, ఇక్కడ చేశాడా? మరి అయినా ఎందుకు వచ్చింది విషయం చూపు? ఎందుకు వచ్చింది? నేను ఒక మాట చెప్తాను, మీరు చాలా జాగ్రత్తగా వినండి. ఏంటంటే ఇజ్రాయేలులకు రాజు కావడం చిన్న విషయం కాదు. ఇజ్రాయేలులకు రాజు అవడం అనేది చిన్న విషయం కాదు. దేవుడు వాళ్ళకి రాజు ఎవరిని చేయాలని చెప్పని అనుకున్నప్పుడు దేవుడు ఈ సౌలుని ఎన్నుకున్నాడు. ఫైన్, ఎన్నుకున్నాడు. దానికంటే ఇంకొంచెం లోతుకెళ్తే బెన్యామీను ఉంది. కొంతమంది బెన్యామీను అనేవాడు 12వ వాడు, అన్నదమ్ముళ్ళ ఆఖరోడు బెన్యామీన్. ఆ గోత్రంలో నుంచి వచ్చిన వాడు 12 మందిలో చిన్నోడికి 12 మంది మీద అధికారం ఇస్తే వాడు ఎలా ప్రవర్తించాలి? ఏమండి, ఎంత ధన్యతగా భావించాలి. ఈ రోజున మనం అందరము ఒకప్పుడు దేవునిలో ఉన్న జీవము నుంచి వేరైపోయిన వారమైనప్పటికీ కూడా బహు ఆశ్చర్యంగా యేసు ప్రభువు వారి సిలువలో చేసిన త్యాగాన్ని బట్టి ఈ రోజున మరలా అబ్రహాముకి ఎటువంటి వాగ్దానాలు వారసత్వాలు ఉన్నాయో అదే సమానమైన వాగ్దానాల వారసత్వంలోనికి మనం అందరం కూడా చేర్చబడ్డామంటే ఈ రోజున మనకిచ్చిన ధన్యత కూడా చిన్నది కాదు. ఈ రోజున మనకిచ్చిన భాగ్యము కూడా కొద్దిది కాదు. దీనిని మనము చాలా శ్రేష్టముగా ఎంచుకుని ఈ రోజున నేను క్రీస్తులో జీవము కలిగిన వ్యక్తిగా ఉన్నాను, ఈ రోజున నేను పరలోక వారసుడిగా ఉన్నానని చెప్పని ఆ జాగ్రత్త, ఆ మెలకువ కలిగి దేవునితో మనకున్న బంధమును ఎప్పుడూ కూడా జాగ్రత్తగా కాపాడుకోవాలి. వినాలి, జాగ్రత్తగా కాపాడుకోవాలి. దేవునితో మనకున్న బంధాన్ని జాగ్రత్తగా కాపాడుకోలేకపోతే మనకు దేవునిలో అత్యధికమైన భాగ్యములు, అత్యధికమైన వరములు, అత్యధికమైన వాగ్దానములు, ఆధిక్యతలు ఉన్నప్పటికీ దేవునిలో ఉంటూనే దరిద్రపు గుడ్డి జీవితాలను జీవించాల్సిన పరిస్థితికి వచ్చేస్తాం. దేవుడు కోరుకోవట్లను దరిద్రంగా జీవించాలని, వ్యక్తిత్వంలోనే కానీ, కుటుంబంలోనే కానీ, ఆర్థికంగానే కానీ నువ్వు దరిద్రమైన స్థితిలో ఉండాలనుకోవట్లేదు దేవుడు. నువ్వు దరిద్రుడు కావద్దని ఆయన మన కోసం దరిద్రుడిగా అయిపోయాడంట. మనల్ని ఐశ్వర్యవంతులుగా చేయాలని ప్రతి రీతిగాను ఆయన దరిద్రుడు అయిపోయాడంట. కానీ నేను అన్నాను, ఈరోజున ఎవరైతే తమ కలిగి ఉన్న రక్షణ ఎంతో గొప్పదో, దేవునిలో నిలిచిన భాగ్యం ఎంతో గొప్పదో, ఈ దేవుడు తమకిచ్చిన రక్షణలో తమకిచ్చిన అనుబంధాన్ని నిత్యము కాపాడుకుంటూ జాగ్రత్త తీసుకోకపోతే వ్యక్తిత్వం పాడైపోద్ది. వ్యక్తిత్వం తర్వాత జీవితం మరలా పాడైపోద్ది.
హల్లెలూయా. నీ గతాన్ని ఎప్పుడు దేవుడు మాట్లాడ్డు, నీ గతకాలపు జీవితాన్ని, గతకాలపు చరిత్రని ప్రభు ఎప్పుడు కూడా మాట్లాడ్డు. నువ్వు రక్షణ పొందుకోక మునుపు ఒక వ్యభిచార సంబంధమైన వ్యక్తిగా జీవించావా, ఒక వేశ్యగా జీవించావా, ఒక పురుషగామిగా జీవించావా, ఒక నరహత్య చేసావా? ఇవన్నీ యేసు ప్రభు వారు లెక్క పెట్టరు. అప్పుడు అజ్ఞానపు దశలో ఉన్నావు, అప్పుడు గుడ్డితనంలో ఉన్నావు, అప్పుడు చీకట్లో ఉన్నావు. దేవుడు వీటన్నిటిని లెక్కబడ్డు. కానీ ఎప్పుడైతే క్రీస్తు రక్తంలో కడగబడ్డావో నువ్వు ఒక నూతన సృష్టిగా మార్చబడ్డావు. ఆ రోజు నుంచి కౌంటే నువ్వు నూతన సృష్టిగా మార్చబడ్డావు. మొన్న ఎవరు ఇక్కడ అడుగుతున్నారు, ఏం అడుగుతున్నారు? మొన్న మనము ప్రోగ్రామ్ మిల్ టు మీట్ ప్రోగ్రామ్ చేసినప్పుడు అడుగుతున్నారు, రక్షణ పొందుకున్నాక పాపము చేస్తే దేవుడు శిక్ష ఉంటుందా అని చెప్పుదానంటే, అంటే నీకు ఒక టైం పీరియడ్ ఏమన్నా పెడితే బాగుండా? ఇప్పుడే రక్షణ పొందుకున్న ఒక సంవత్సరం ఎంజాయ్ చేయి, మళ్ళీ అలాగే తాగు తిరుగు చమనాలాడు, ఇంకో సంవత్సరం తర్వాత మాత్రం స్ట్రిక్ట్గా ఉండు అని ఏమన్నా గ్రేస్ పీరియడ్ నీకు ఇస్తాడనుకున్నావా? ఏమీ లేవు. ఏమండి, ప్రతిదీ కౌంట్ అయ్యిద్ది. నువ్వు షోరూమ్కి వెళ్ళావు, నీకు డ్రైవింగ్ వచ్చేదా సమస్య కాదు, బండి కొనుక్కున్నావు. నువ్వు బండి కొనుక్కుని రోడ్డు మీదకి వచ్చినప్పుడు ఆడు మీటర్ లాక్ తీసి ఇస్తాడు అనమాట. ఆ స్పీడ్ మీటర్ అయితే ఉండదు, నువ్వు రోడ్డు మీద తిరిగినా కౌంట్ అయ్యింది, సందులో తిరిగినా కౌంట్ అయ్యింది, గొంతులో తిరిగినా కౌంట్ అయ్యింది, హైవే మీద తిరిగినా కౌంట్ అయ్యింది. కౌంటే ఇంకా, అవునా కదా? అంతే. నేను రక్షణ పొందుకున్నాక ఏదో ఈ 3 నెలల లెక్క, పసిపిల్లల లెక్క ఆత్మీయ జీవితంలో ఉండదు. ఈ పసిపిల్లల లెక్క నేను పాలు తాగేవాడిని, ఇవన్నీ ఉండవు. బట్ దేవుడు తన కృప చొప్పున, ఆయన కృపలో నిన్ను ఎంతవరకు క్షమించి నీకు ఎన్ని అవకాశాలు ఇస్తున్నారు అనేది ప్రాముఖ్యత. ఒక వ్యక్తికి 4-5 అవకాశాలు ఇవ్వచ్చు. ఒక వ్యక్తి యొక్క ఆ పాపిష్టి హృదయము, కఠినమవుతున్న హృదయాన్ని బట్టి 1-2 మార్లకి ఆ ఉగ్రతను ఆ వ్యక్తి మీదకి తీసుకురావచ్చు. ఇది గుర్తుపెట్టుకోండి. కాబట్టి మనకు దేవునిలో ఉన్న ఈ బాంధవ్యాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. అనుదినము దేవునితో గడిపే విషయంలో, దేవుని ఎదుట మన జీవితాన్ని పరీక్షించుకుంటూ, ప్రార్థనలో, వాక్యములో ఆయనతో కలిసి నడిచే విషయంలో, దేవుని రావడానికి సిద్ధపడే విషయంలో అలసత్వం, నిర్లక్ష్యం ప్రదర్శించకూడదు. ఈ జీవన సంబంధమైన పోరాటాల్లో పడిపోయి నువ్వు ఒక ఆత్మ సంబంధమైన జీవితం జీవించి అందులో పోరాడుతున్నావు అనే విషయం మర్చిపోకూడదు. సుమా, జాగ్రత్త. హల్లెలూయా. మర్చిపోకూడదు. ఈరోజు నీ విషపు చూపు వచ్చింది, తెల్లారేమేం చూడండి ఆయనకి. మరనాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకు బలముగా వచ్చినందున అతడు ఇంటిలో ప్రవచించుచుండగా దావీదు మునుపటిలాగున వీణ చేత పట్టుకుని వాయించెను. చూడండి, ఈయన ఎప్పుడైతే ఈయన ఎప్పుడైతే విషపు చూపు నిలిపాడో దేవుని యొద్ద నుంచి సరాసరి దురాత్మ వచ్చి ఆవరించింది. మీరు బాగా చూసుకుంటే, బైబిల్ బాగా ధ్యానించిన వాళ్ళకైతే అర్థమయ్యే విషయాలు ఏంటంటే, మోషే ప్రవక్త తర్వాత యెహోషువ మీద దేవుని ఆత్మ నిలిచినట్లుగా మనం చూస్తాం. యెహోషువ తర్వాత రూతు గ్రంథం ఉండదు, అందులో దేవుని ఆత్మ గురించిన సందర్భాలు ఏవి మనకి? న్యాయాధిపతుల రూతా? యెహోషువ తర్వాత న్యాయాధిపతులకు వచ్చేది న్యాయాధిపతులలో ఎవరు న్యాయాధిపతిగా ఎంచబడ్డారో వారు యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవుని ఆత్మ ఆవేశం వారి మీదకి రావడం మనం చూస్తాం. రూతులో మరలా ఉండదు. సమూయేలు గ్రంథానికి వచ్చిన తర్వాత మరలా దేవుని ఆత్మ సౌలు మీదకి బలముగా దిగి వచ్చిన సందర్భం మనం చూస్తాం. ఒకప్పుడు ఈ సౌలు దేవుని ఆత్మ చేత బలముగా నింపబడిన వాడుగా ఉన్నాడు. అయ్యా అమ్మ వినాలి, ఏమయ్యాడండి? ఇప్పుడేమయ్యాడండి? యేసుప్రభు వారు వాక్యం చెప్తుంది, మీ దేహములో దేవునికి ఆలయము, మీలో నివసిస్తున్న ఆయన పరిశుద్ధాత్మకి మీరు ఆలయములుగా ఉన్నారని చెప్తున్నారు. అయితే మరి అలాంటి స్థితిలో ఉన్న వ్యక్తి దురాత్మ చేత ఆవరించబడే స్థితికి ఎందుకు వచ్చాడు? బైబిల్ చదువుతున్నప్పుడు మనం అక్కడ పట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇలాంటి వ్యక్తి ఇలా వచ్చాడు కదా, నా ఆత్మీయ జీవితం ఎలా ఉంది, నేనేమన్నా ఇలా మారిపోయే అవకాశం ఉందా అని మనం పరీక్షించుకోవాలి తప్ప అది ఎవడేదో అయ్యాడంట అనుకుంటే సరిపోదు. అది జ్ఞానం కాదు. వాడు ఎవడేదో అయిపోయాడంటానంటే ఇది ఎందుకు రాపించడం అనుకున్నావు? నువ్వు ఈ రోజునో లేదో ఎన్నో బలమైన వ్యక్తివైనా నువ్వు పడిపోవడానికి లేదా దేవుని ఆత్మ నిన్ను విడిచిపెట్టి భ్రష్టత్వం నీకు సంభవించడానికి అది పెద్ద విషయం కాదు. హల్లెలూయా. మీకు 2 సందర్భాలు చెప్తాను జాగ్రత్తగా. మొన్నే నెలకుడుకులో మనం చూసినప్పుడు, నేను వచ్చేదాకా బల్యార్పణ చేయమాకరా బాబు, నేను వచ్చి నాకు బల్యార్పణ చేస్తానని చెప్పినప్పుడు ఆ సౌలు భక్తుడు ఏం చేశాడనంటే, యుద్ధం జరిగిపోతుంది, సమూయేలు ఇంకా రాలేదు అని తొందరపాటు, కొందరు జీవితాల్లో తొందరపాటు ఉంటుంది అనమాట. నువ్వు సంజాయిషులు మనుషులకు చెప్పగలవు కానీ తీర్పు తీర్చే దేవునికి నువ్వు సంజాయిషులు చెప్పలేవు. ఏమండి, నువ్వు చెప్పగలవా? పొద్దున నేను
ఆ చిన్నకు ఫోన్ చేసింది, వాళ్ళ అమ్మకి మెసేజ్ పెట్టాడు, నాకు ప్రార్థన చేయండి అని చెప్పాను. నువ్వు వాడికి మెసేజ్ పెట్టాను, ఏమని, నువ్వు చర్చికి రావాలి కదా, రావట్లేదని చెప్పాను. అప్పుడు నాకు మంచి సంజాయిషి ఇచ్చాడు. నేను ఇంకెదురు మాట్లాడగలనా? మాట్లాడు. తీర్పు తీర్చే దేవుడు ఎదురు నువ్వు మాట్లాడగలవా? మాట్లాడలేవు. సౌలు చెప్పాడు, అయ్యా నేను తొందరపడిపోయాను, అవివేకంలో పనిచేశాను. నువ్వు ఎన్నైనా చేసావు, ఒకప్పుడు దేవుని ప్రణాళికలో నువ్వు ఉన్నావు. నీవు, నీ బిడ్డలు, నీ కుటుంబము యుగయుగాలు ఈ రాజ్యాన్ని పాలించాలనేది దేవుడి నిర్ణయం. నువ్వు చేసిన అవివేక పన్ను బట్టి దేవుడు తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. హల్లెలూయా. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఇప్పుడు జున్నుగాడు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు, 10th సరిగా మార్కులు రాలేదురా నీకు, నువ్వు ఇంటర్లో కనుక ఫస్ట్ క్లాస్లో పాస్ అయితే నువ్వు కోరిన బైక్ కొని పెడతాను, 1,00,000 2 లక్షలైనా అని చెప్పానంటే, ఇప్పుడు కొనిపెట్టకపోవడం అనే ప్రాబ్లం తండ్రిదా, కొనిపెట్టగలిగే స్థితికి రాలేకపోవడం వాడిదా? ఆ మార్కులు తెచ్చుకోకపోవడం సమస్య ఎవరిది? వాడిది. ఇక్కడ విషయం ఏంటి? దేవుడు నిన్ను దీవించకపోవడం సమస్య కాదు, దేవుడు నిన్ను దీవించకపోకుండా నీ ప్రవక్తను చెడగొట్టుకుంటే సమస్య. అరే వచ్చి కూర్చోరా. ఏం సమస్య? నీ ప్రవక్తను చెడగొట్టుకున్నావు, దేవుడిని అంటలేదు. మీరు అల్లరి చేస్తే కోటింగ్ పడుతుంది మీకైనా. నీ ప్రవర్తన చెడగొట్టుకుంటున్నావేమో. ఇక్కడ సౌలు యొక్క జీవితంలో ఒకప్పుడు ప్రణాళిక ఏంటనంట, మొట్టమొదటి రాజుగా చేశాను, ఈ రాజు నేను ఫిక్స్ చేసేస్తాను. దేవుడు అలా అనుకున్నాడు. ఇప్పుడు నా ఒపీనియన్ అలా ఉంది. నేను ఈ వారం పాకెట్ నిండా చాక్లెట్లు తెచ్చాను, ఎవ్వరు సైలెంట్గా కూర్చుంటే వాళ్ళకి ఇద్దాం అనుకున్నాను. నా ఉద్దేశం ఇది. బట్ ఇవ్వలేదు అని అంటే నేను కట్టినుండా, ఎవరి దగ్గర కూర్చోలేదు. దేవుడి ఉద్దేశం నీ పట్ల ఉంది, దేవుడి ఉద్దేశం సౌలు పట్ల ఉంది, దేవుడి ఉద్దేశం నా పట్ల, నీ పట్ల, మన అందరి పట్ల ఉంది. బట్ దానిలో రాలేకపోతున్నామంటే దేవుడు చేతగానుడా. మొదటిసారి చేసిన తప్పుకేమో దేవుడు నిత్యము ఈ వంశాన్ని రాజులుగా ఉంచాలనే నిర్ణయాన్ని మాత్రం మార్చుకున్నాడు. ఆ నిర్ణయం వరకే మార్చుకున్నాడు. మళ్ళీ 15 అధ్యాయులు అవకాశం ఇచ్చి 15 అధ్యాయులు అంటాడు, నువ్వు రా, దేవుడు నీ ద్వారా ఒక పని చేయించుకోవాలనుకుంటున్నాడు. దేవుడు, నేను అంటున్నాను, మనలో కొంతమంది ఉంటారు, కొంతమంది తమకు ఎవరైతే విలువైన వాళ్ళు అనుకుంటారో వాళ్ళ పని వీళ్ళు చేయడం గొప్పగా, ధన్యతగా భావిస్తారు. వాళ్ళ పని గొప్పగా భావిస్తారు. నాకు కేసరపల్లిలో ఉంటాను, విజయవాడలో ఏదైనా తెచ్చుకోవాలంటే నేను వచ్చి మళ్ళీ వెళ్ళడం కష్టం కాబట్టి నేను టక్కున ఎవరికి చెప్తాను, చండన్న ఏదైనా పట్టురా అని చెప్తాను. ఈసారి నేను ఆయనకి చెప్పకుండా సోనీకి చెప్పాను అనుకో, హృదయంలో ఏమనిపించింది? అమ్మా ఇప్పుడు నాకే చెప్తాడు కదా, ఈరోజు నాకు ఎందుకు చెప్పలేదు ఏంటి అని చెప్పని మనిషి దగ్గర బాధ వస్తుంది. నాకెందుకు చెప్పలా మనిషి మీద కోపం వచ్చింది. మరి దేవుడి మీద ఏమైనా పెట్టగలవా? అట్లాగైతే నువ్వు మనిషికి ఒక పని చేసి పెడితే, ఫలానా వ్యక్తికి నేను పని చేసి పెట్టాను అనేది ధన్యత అనుకుంటే, దేవుడు నిన్ను ఎన్నుకుని నీ ద్వారా భూలోకానికి ఒక కార్యం జరిగించాలనుకుంటుంటే, భూలోకంలో ఒక గొప్పమైన ఘనమైన వ్యక్తిని నిలబెట్టాలనుకుంటుంటే, ఏమండి ఆ అవకాశం ఇంకొకటికి చేతులారా నువ్వే అప్పచెప్పుకుంటున్నావంటే ప్రాబ్లం దేవుడిది కాదు, ప్రాబ్లం నీది. ఇక్కడ మనిషికి మనం ఏదన్నా దగ్గరగా ఉండకపోతే, మనిషి మన మీద ఆధారపడకపోతే బాధపడుతున్నాం. బట్ ఈరోజు దేవుడిని మీద ఆధారపడకుండా మరి ఎవరినో వాడుకుంటుంటే, మరి ఎవరినో దీవిస్తుంటే మేము ఎంత బాధపడాలి? మాట్లాడాలి, బాధపడాలి వద్దా? ఇక్కడ సౌలుకి చెప్పాడు, ఒరే అప్పుడు చెప్పిన పని చేయలా, ఇప్పుడు దేవుడు మరలా నీ ద్వారా పని చేయించాలనుకుంటున్నాడు, నువ్వు వెళ్ళి అమాలేకులు చంపేసి రమ్మని దేవుడు చెప్తున్నాడు రా అని చెప్పనంటే, అక్కడ ఏం చేశాడో తెలుసా? అమాలేకులు చంపడానికి వెళ్ళాడు. ఏమండి ఈ మాటలు చాలా బాగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా నువ్వు ఎక్కడైనా నాయకత్వపు స్థితిలో ఉన్నావంటే, నాయకుడుగా ఉన్నావంటే, నాయకులు మేము అందరం కుటుంబంలో భర్తగా ఉంటే నువ్వే కుటుంబానికి నాయకుడివి. భార్య ఎప్పుడు కుటుంబానికి నాయకత్వం వహించకూడదు, భార్య పిల్లల మీద నాయకత్వం వహించాలి, భర్త మీద ఎప్పుడు నాయకత్వం వహించకూడదు. బైబిల్ అది క్రమము కాదు అని చెప్తుంది. నువ్వు ఒక లీడింగ్ పొజిషన్లో ఉన్నావంటే నువ్వు ఎప్పుడు ఒకటి గుర్తుపెట్టుకో, నీ కింద ఉన్న వాళ్ళు 100 మంది 100 చెప్తారు. బట్ అల్టిమేట్గా ఒక నాయకుడిగా ఏది శ్రేష్టమైందో నువ్వు దాన్ని ఎంచుకోవాలి. కింద వాళ్ళు నలిగిపోని, నీకు అనవసరం. 100 మంది వచ్చి అయ్యా మనం ఇలా చేస్తే బాగుండు, ఇలా చేస్తే బాగుండు 100 మాటలు చెప్తారు. అల్టిమేట్ అనేది నీదై ఉండాలి. నా మాట నీకు అర్థం అవుతుందా? అల్టిమేట్గా చివరిగా ఆ పెత్తనం నీదై ఉండాలి, అధికారం నీదై ఉండాలి.
లేకపోతే తిప్పలో. ఎందుకు తిప్పలు? నాయకుడిగా నిలబడిన నీ మనసుకు తెలిసిద్ది మిగతా బాధ్యత అంతా ఎలా నడిపించుకోవాలో. ఒక వ్యక్తి వచ్చి సలహా చెప్తే అది దైవికమో కాదో చూసుకోవాలి. ఇక్కడ జరిగిన పొరపాటు ఏంటంటే మీకు చూపిస్తాను, ఒకసారి రండి. 1 సమూయేలు 15వ అధ్యాయంలో ఇదే కొంచెం ముందు 2 పేజీలు తిప్పితే 9వ వచనం చదవండి. సౌలును వాళ్ళతో ఎందుకు కూడాడు? కూడేం చేసినాడు ఘనకార్యం? ఇప్పుడు జనులతో కూడి ఏం చేశాడు చెప్పనా? తనకు దేవుని దగ్గర నుంచి ఒక ఆజ్ఞ ఇవ్వబడింది. అయ్యా వినాలి శ్రద్ధగా. దేవుని దగ్గర నుంచి ఒక ఆజ్ఞ ఇవ్వబడింది, నువ్వు అమాలేకులను చంపేమని. ఎవరితో కూడాడు? నువ్వు నీ భార్యని ఎంతైనా ప్రేమించవచ్చు, కానీ నిర్ణయము దైవ చిత్తానుసారంగా నువ్వు సరైన నిర్ణయం తీసుకోవాలి. నీ జనులు నీకు ఎంత విలువైన వాళ్ళైనా ఉండొచ్చు. నీ జనులు, సౌలుకి జనులు మంచి వచ్చి తనతో పాటు చూడు మంచోళ్ళే, స్నేహితులే. వాళ్ళు ఎంత స్నేహితులైనా మంచోళ్ళైనా నీకు ఇవ్వబడిన ఆజ్ఞ ఏంటి? నీకు ఇవ్వబడిన ఆజ్ఞ నువ్వు నెరవేర్చాలి. వాళ్ళందరూ వచ్చి అయ్యా ఎందుకు చంపేస్తాం, మనం ఉంచితే పనికొస్తే కదా అంటే, ఏయ్ రాజు నేను చెప్పినట్టు చేయండి, అది చెప్పాలి నువ్వు. కొన్నిసార్లు నీకు అధికారం ఉన్నప్పుడు గద్దించలేని భర్తవైతే నీ భార్యని కుటుంబాన్ని చెడగొట్టుకునేది నువ్వే. కొన్నిసార్లు గద్దించలేని తల్లిగా ఉంటే నీ బిడ్డలని వారి జీవితాలని చెడగొట్టుకునేది నువ్వే. నీకు అధికారం ఇవ్వబడింది, దాన్ని ఎలా ఉపయోగించాలో, దాన్ని ఎలా అప్లై చేయాలో నీకు తెలియాలి. రాజు నువ్వో ప్రజల? సౌలు జనులతో కూడిపోయాడంట. నువ్వు జనులతో కూడిపోవడం ఏంటి? జనులతో కూడకూడదు, జనులు పైన ఉండాలి నువ్వు. స్తోత్రం చెప్పు. మీరు నాకు అందరూ మీరు వచ్చి ఒక 100 సలహాలు ఇవ్వండి, నేను అన్ని ఓపికగా వింటా, కానీ అల్టిమేట్గా దేవుని నడిపిద్దే పట్టుకుంటా. ఎన్ని సలహాలే నువ్వు ఇవ్వు, నీ సలహాని వెంబడితే మొత్తం వెళ్ళిపోతావు షెడ్కి. ఇక్కడ జరిగింది అదే. నువ్వు నీ భార్యను ఎంత ప్రేమించినా ఆ నిర్ణయం ఫైనల్గా తీసుకునేటప్పుడు దైవ చిత్తములో నేను చేసే పని వాక్యానుసారమేనా కదా, నేను ఒక భర్తగా తండ్రిగా తీసుకునే నిర్ణయం కరెక్టా కదా, నువ్వు సరిగా తీసుకోవాలి. కొంతమంది గద్దించలేని స్థితిలో ఉండి వారి వల్ల వీళ్ళు పతనమైపోతున్నారు. గద్దించలేని స్థితిలో భార్య తప్పు చేస్తుందా గద్దించలేడు, ఇటు బిడ్డలు తప్పు చేస్తున్నారా గద్దించలేరు. గద్దించలేకపోతే ఇప్పుడు కీడు ఎవరికి వచ్చిందో చెప్పనా? 13వ అధ్యాయంలో బలి అర్పణ చేయొద్దురా అంటే చేసినందుకు దేవుడు ప్రణాళిక మాత్రమే పోయింది. ప్రణాళికే పోయింది. ఏ ప్రణాళిక పోయింది? నువ్వు రాజుగా ఉండాలని. బట్ అతను బతుకున్నంత వరకు అతను రాజు, తన బిడ్డలు రాజు అవరు. అది పోయింది. ఇప్పుడు ఈ తప్పిదం వలన దేవుడిచ్చిన పరిశుద్ధాత్మ కృప కూడా పోయింది. ఈ కార్యం తర్వాత దేవుడిచ్చిన పరిశుద్ధాత్మవరం కూడా పోయింది. స్తోత్రం చెప్పండి. నేను అన్నాను, కొంతమంది ఏడ్చి సాధించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇంటికాడ భార్యలు, కానీ భర్తగా నువ్వు ఉన్నావంటే నువ్వు ఆ అధికారం తీసుకోవాలి. తీసుకోవాలి. ఒక చోట పెళ్ళయింది, పెళ్ళికి ముందు ఎవరి జీవితం అంటే ఎవరికి తెలియదు, కొత్తగా పెళ్ళయింది, పెళ్ళం రీల్స్ చేసిద్దంట. ఏమనంటే బాధపడుతుంది, వదిలేద్దామంటే ఇంట్లోలే ఏం పడరా నీ పెళ్ళాన్ని చెప్పుకో అంటున్నారు. కక్కలేక మింగలేక అవుతున్నాడు. ఏం చేయాలి ఇప్పుడు? ఇప్పుడు ఈ తల్లి ఏం మాట్లాడితే చెప్పను తెలివిగా? సరే నువ్వు చెప్పావు కాబట్టి నువ్వు వదిలేస్తాను అనంతో, వాళ్ళు చెప్పారు కాబట్టి నువ్వు నాకు చెప్తున్నావా? వాళ్ళకేంటంటామంట, వాళ్ళ మాటలు వింటున్నావా? ఇప్పుడు ఈయన ఏం చెప్పుకోవాలి? వాళ్ళ సంగతి నీకు అనవసరం, మొగుడుగా నేను చెప్తున్నా నువ్వు మానే. కొన్ని ఖండించాల్సిన చోట ఖండించాలి, గద్దించాల్సిన చోట గద్దించాలి. ఆన్లైన్ నువ్వు వాళ్ళ కోసం సెంటిమెంట్ పోతే నువ్వు వెదవవుతావు, నువ్వు వాళ్ళకి ఎమోషన్ అయితే నువ్వు వెదవవుతావు. స్తోత్రం చెప్పు. బిడ్డలైనా 100 అడుగుతారు. ఏమండి, ఒక రోజున మా మామయ్య అవుతాడు, మా తాత వాళ్ళ అన్న కొడుకు పెళ్ళి అంటే పెళ్ళికి అందరం కూడుకుంటాం బాగుంటుంది అనుకున్నాం. ఆ పెళ్ళి అక్కడ గుళ్ళో అంట. మేము వెళ్తా అన్నాం, చుట్టాలు అందరూ వచ్చి, మా ఏజ్ పిల్లలందరూ, మా బంధువులు, మా ఏజ్ పిల్లలందరూ వచ్చి రండి 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 అని అంటున్నారు. మా నాన్నగారికి వెళ్ళాం. ఎక్కడికి వెళ్ళేది? కూర్చో అన్నాడు. ఆ హృదయాల్లో తెలియని బాధ,
ఏమని? మా ఆనందాన్ని హరించి వేస్తున్నారు, చుట్టాల్లో కలవనివ్వట్లేదు. బట్ దైవికంగా వాళ్ళు ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అధికారం వాళ్ళకుంది. ఏది మంచి ఏది చెడు అనే నిర్ణయం తీసుకోవాల్సిన అధికారం వాళ్ళకుంది. హల్లెలూయా. ఆ రోజున మాకు తెలియదు, వాళ్ళు కఠినం కనపడ్డారు. కానీ ఈ రోజు నా కఠినత్వం వెనుక ఉన్న అర్థం ఏంటో, ఆ కఠినత్వం వెనక దాగిన ఆ మంచి ఏంటో, ఆ కఠినత్వం వెనక దాగిన జాగ్రత్త ఏంటో రోజు మాకు తెలుస్తుంది. హల్లెలూయా. నువ్వు ఈ రోజున నీ బిడ్డలకు మంచి అవ్వాలని అడిగిందల్లా ఇస్తానంటే ఎలా కుదిరిద్ది? వాడికి లంగ్స్ లో నిమ్ముజేరు ఉంటుంది. డాడీ ప్లీజ్ ఒక ఐస్ అంటాడు, కొనిపెట్టు 10 కొనిపెట్టు, ఇక ఆడి మీద ఆశలు వేసుకుంది. కానీ కఠినం ఉండాలి కదా. మా పిల్లలు మొర్రి అంత ఇబ్బంది పెట్టకూడదు, నాశనం చేసి పడే. వాడే కాదు నీ జీవితం నాశనం అయిపోద్ది. ఇక్కడ సౌలు చేసిన పని వాళ్ళతో కూడిపోయాడంట. నేను రాజుని, నేను చెప్పింది చేయండి, మీరు ఆ గొర్రెలు చంపేసి ఆ ఎడ్లను చంపేసి రండి అనాలి, అనలేకపోయాడు. ఈ తప్పిదం మూలంగా తనలో ఉన్న, వింటున్నారా, తనలో ఉన్న ఆ ఆత్మశక్తిని దేవుడు తీసాడు. పరిశుద్ధ ఆత్మశక్తిని దేవుడు తీసేసిన తర్వాత దురాత్మ వచ్చి పట్టేసుకుంది. నేను అంటున్నాను, నీవు ఈ రోజున దేవుని ఆత్మ నిలయంగా మారి సంఘములో ఉన్న, సమాజంలో ఉన్న దైవికమైన బలముతో, వచ్చేస్తో, జ్ఞానముతో లోకానికి దేవుని మహిమను కనపరచాల్సిన స్థితిలో ఉండాల్సిన నీవు ఈ రోజున నీ అజ్ఞాన పనులతో ఎలా మారిపోతున్నావు? ప్రణాళికే పోతుందా? పూర్తి దేవుని ఆత్మ నడిపింపు కూడా పోతుందా? పరీక్ష ఈ రాత్రి మనం చేసుకోవాలి. ఇంకొంచెం కింద రండి. అక్కడ కాదు, 18, 11 మనం ఎక్కడ చదువుతున్నాం? ఒకప్పుడు సౌలు చేతిలో ఒక ఈట ఉండగా దావీదును పొడిచి గోడకు బిగించుదుననుకొని సౌలు ఆ ఈటను విసిరెను. సైలెంట్ గా ఉండాలి. అయితే అది తగలకుండా దావీదు 2 మార్లు తప్పించుకొనెను. యెహోవా తనను విడిచి దావీదునకు తోడయుండుట చూచి సౌలు దావీదునకు భయపడెను. సౌలు దావీదుకు భయపడదు ఏంటండి? రాజు ఎవరు? అనామకుడు ఎవడు? దావీదుకు రాజు భయపడతావేంటి? నీ చేతిలో రాజ్యం ఉంది, నీ చేతిలో అధికారం ఉంది, నీ చేతిలో భటులు, సైనికులు ఉన్నారు, ధనం ఉంది, అన్నీ ఉన్నాయి. నీకు ఎన్నున్నా దేవుడు లేకపోతే, నీ ప్రపంచం ప్రపంచమంతా కూర్చున్నా దేవుడు లేకపోతే కలిగే వెలుతుని ఎవడో పోడ్చలేడు. నీ పక్కన బంధుజనం 100 మంది ఉన్నా, 100 కోట్లున్నా, నీ అంతరంగములో ఆ నిజమైన సమాధాన సంతోషాలు దేవుడిని కలగ చేయడం మూలంగా, దేవుడిని నడిపించడం మూలంగానే కలుగుతాయి. హల్లెలూయా. లేకపోతే కలగవు. దావీదు మీద సౌలు విషపు చూపు నిలిపాడు. ఏమి నిలిపాడండి? మీకు ఒక మాట చూపిస్తాను రండి. 16వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు 21వ వచనం చూడు. సౌలు దగ్గరకు వచ్చి అతని ఎదుట నిలవబడగా అతని యందు సౌలునకు బహు ఇష్టము పుట్టెను. చూడండి, 16వ అధ్యాయంలోనే ఒక సంగతి తెలుసా? అప్పటికే దురాత్మ చేత ఈ మహానుభావుడు బాధపడుతుంటే బట్లో చెప్పారు, అయ్యా నీకు దెయ్యం బట్టి నువ్వు బాధపడుతున్నావు. దెయ్యాలు నమ్ముతారు మీరు? లేకపోతే దెయ్యం లేదు, దేవుడు లేదు అంటారా? నీకు దెయ్యం బట్టి బాధపడుతున్నావు, అప్పుడప్పుడు ఏం చేస్తున్నావు నీకే తెలియదు. అది ఆ దెయ్యం బట్టి వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళకే తెలియదు. అప్పుడు దా బాగా ఉంటారు, డింగిని మారిపోతారు, వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళకే తెలియదు అనమాట. తర్వాత కాసేపు ఇదే నెట్ట చేస్తారంటారు, అదే దెయ్యం. ఇంకా దెయ్యం అంటే ఏం లేదు, 2 కూరలు వచ్చి అని ఇలాంటివి ఏమి ఉండవు. అప్పుడు దా బాగుండి అప్పుడు ఏం చేస్తారు వాళ్ళకే తెలియదు, అవి చేసేస్తారు. సౌలా, నువ్వు రాజు వెళ్ళేటువంటి పనులు చేస్తున్నావయ్యా, ఎవరినన్నా ఒకరిని తీసుకొస్తాము, వాడు వీణ వాయిస్తే వాడు చేస్తే ఆరాధనకు నీకు బాగైద్దని చెప్పారంటే వెతికి దావీదుని తెచ్చారు. దావీదుని తెచ్చినప్పుడు దావీదుని చూస్తే ఇష్టం పుట్టిందంట. దావీదుని చూస్తే ఏం జరిగింది? ఇష్టం పుట్టింది. 17వ అధ్యాయంలో మనం చూసుకుంటే 37 ఆఖరి మాట చూడండి. అందుకు సౌలు యెహోవా నీకు తోడుగా నుండునుగాక అని దావీదుతో అనెను. ఫస్ట్ టైం ఇష్టం పుట్టిందా? తర్వాత నేను యుద్ధానికి వెళ్తానయ్యా అని చెప్పనంటే, వెళ్ళరా దేవుడు నీకు తోడే ఉంటాడని చెప్పని బలపరిచి పంపించింది ఎవరు? దీవించి పంపించింది ఎవరు? వెరీ గుడ్. అక్కడ బాగుంది వ్యవహారం, వెళ్ళదే ఇక్కడ బాగుంది వ్యవహారం. పైపేసి తర్వాత పిలిచి, ఒరే యుద్ధం అంటే మామూలు విషయాలు కాదు, ఇది డాల్ తీసుకో, ఈ బళ్ళిని తీసుకో, ఈ ఖడ్గం తీసుకో, అన్నీ ఇచ్చాడు. యుద్ధానికి వెళ్తున్నావు, ఇవన్నీ కావాలని అన్నీ ఇచ్చాడు. ఆ హృదయం అప్పుడు దాకా బాగుందండి.
అప్పుడు దా బాగుంది. ఎప్పుడైతే గెలిచేసి ఒక చేతిలో ఖడ్గం ఒక చేతిలో తలకాయ పెట్టుకుని వస్తుంటే జనులందరూ హృదయాలు దావీదు మీద నిలిచినాయో వీడి హృదయం పాడైపోయింది. నేను అంటున్నాను, జాగ్రత్తగా నా మాటలు వినండి. ఈ అధ్యాయంలో ఒక వ్యక్తి అంచెలంచెలు ఎదగడం కనబడిద్ది, ఒక వ్యక్తి దిగజారిపోయిన స్థితి కనబడిద్ది. దేవుణ్ణి ఎరిగి ఒక నూతన జీవితాన్ని పొందుకొని నడుస్తుందని బ్రతుకు అంచెలంచెలుగా ఆత్మీయంగా దేవుణ్ణి బట్టి ఎదిగేదిగా ఉందా, అంచెలంచెలుగా అంతకంతగా దిగజారిపోయే దరిద్ర స్థితిలో ఉందా? ఈ రాత్రి పరీక్షించుకోవాలి. ఎందుకనంటే నువ్వు ఈ రోజున మారకపోతే నిన్ను ఎవడో కాపాడలేడు. ఎందుకు? ఇప్పుడు సౌలు దేవుడు తనను విడిచి దావీదుకు తోడేయడం చూసినప్పుడు ఈయన చేయాల్సిందని చెప్పన పశ్చాత్తాపడుతూ, అయ్యా ఒకప్పుడు నాతో ఉన్నావు, ఒకప్పుడు నన్ను వాడుకున్నావు, ఒకప్పుడు నన్ను నిలబెట్టావు, నన్ను పూర్తిగా వదిలేసేవేంటి ప్రభువా, జరిగిన తప్పులే జరిగినాయి, నన్ను అంగీకరించు, నన్ను క్షమించు. ఈయన చేయాల్సిందేంటి? దేవుడి దగ్గర తనే ఆడవాలి, మనుషులకు బడి ఆడవకూడదు. దేవుడు లేనోడు బతికేంటి చెప్పన, వాడు ఎంతసేపు మనుషులకు బడి ఎడుతూ ఉంటాడు. అయ్యా అమ్మ వినాలి, దేవుడు ఎవరి జీవితంలో ఉండరో వాళ్ళు పక్కన వాళ్ళు పోయి ఎడుతూ ఉంటారు. ఆడది కొనుక్కున్నాడంట, వాడు ఇది తెచ్చుకున్నాడంట, వాడు సంఘంలో ఎట్లా చేస్తున్నాడంట, వాడు బాగున్నాడంట, వాడు వాడబడుతున్నాడంట. నీకేం మాయరోగం? నీకు దేవుడు లేడా? లేకే ఉంటే ఆడవరు వీళ్ళు ఏడుపులు. ఎవరికి అది తాళం? స్తోత్రం చెప్పు, ఒక స్తోత్రం చెప్పండి. మీరు వాక్యం వాళ్ళు చూసుకుంటారు. వీడు ఏడుపు మొదలెట్టాడు దావీదు మీద పడి ఏడుస్తున్నాడు. కొంతమందికి భయాలు పుడతాయి, ఎందుకు పుడతాయో తెలియదు. దావీదుని చూస్తే అతను భయం వేస్తుందంట. ఎక్కడ కూర్చో ఏమండి, దావీదుని చూసి ఇతను భయం పుడుతుందంట. నీకెందుకు మనుషుని చూస్తే భయం పుట్టాలి? నేను మందిరంలో ఉంటా, ఆ మందిరం టర్నింగ్లో బోళ్ళని దెయ్యాలు ఉంటాయి. ఇప్పుడు రెండు చూపిస్తాం మీకు వస్తే. ఆ టర్నింగ్లో బోళ్ళని పని చేస్తూ ఉంటాయి దెయ్యాలు. డిసెంబర్లోనే అనుకుంటా ఒక లారీ కాలో డింగిని పడిపోయింది. మొన్న జనవరిలో ఇంకో లారీ అడ్డుపడిపోయింది. మొన్న ఒక వారం 10 రోజుల క్రితం ఒక ఆటో 3 పిల్లిముక్కలు కొట్టింది. ఆ టర్నింగ్లో కరెక్ట్గా పనిచేస్తాయి అనమాట, పవర్ఫుల్గా పనిచేస్తాయి. ఆ టర్నింగ్ 2 అడుగులకి అవతలే నేను ఉంటా. ఏ రోజు నేను ఏ పరిస్థితికి, ఏ శబ్దానికి, దేనికి భయపడను. ఎందుకని నేను అంటున్నాను, కొంతమందికి బయటకు వేగరంగా బాగానే ఉంటారు, లోపల భయం ఏలుబడి చేస్తూ ఉంటుంది. ఆ భయం ఏంటో చెప్పనా? దేవుడిని నీ రోజును ప్రేమించి ఆయన రక్తంలో కడిగి ఆయన సంఘంలో నిలబెట్టుకున్నప్పటికీ ఆయనతో నడవడం తెలియక, ఆయన ఆజ్ఞలు వెంబడించడం తెలియక, ఆయన వాక్యం ప్రకారం జీవించి ఆయన సంతోషపరచడం తెలియక ఆయన సన్నిధిని కోల్పోవడం చేత ఆవరించబడిన భయం. హల్లెలూయా. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? కొంతమందికి అన్నీ ఉంటాయి. ఇతను రాజే, ఇతనికి ఏం తక్కువ? రాజుకి ఏం తక్కువ అండి? అన్నీ ఉంటాయి. దేవుడు లేని కారణం చేత అంతరంగం భయంతో ఉంటుంది. ఎవరన్నా ఈ రాత్రి అలాంటి స్థితిలో ఉన్నారా? మాకు భయం వేస్తుందండి. ఎందుకు భయం వేస్తుంది నీకు? నాకు ఏంటో తెలియదు భయం వేస్తుందండి, నాకు రాత్రిపూట నిద్రపడట్లేదు భయం వేస్తుందండి, నాకు హృదయం నెమ్మదిగా ఉండట్లేదు భయం వేస్తుందండి. ఎందుకు వస్తున్నాయి ఇలాంటి భయాలు? ఏమండి, ఈ రోజున ఈ సమూయేలు దావీదును చూసి చంపేద్దాం అనుకున్నాడా? అసలు ఒకప్పుడు సమూయేలు పరిస్థితి, సౌలు పరిస్థితి నేను చూపిస్తానండి. 10వ అధ్యాయము, 1 సమూయేలు 10వ అధ్యాయము. సో 22 నుంచి కింద చదవండి. నేను రాజుగా ఎన్నుకున్నవాడు ఎక్కడున్నాడంట? సామానులో ఉన్నాడు. చూడండి,
జనులందరూ బొబ్బలు పెట్టుచు రాజు చిరంజీవి అగునుగాక అని పలికారంట. సౌలును చూసినప్పుడు జనులందరూ ఏం చేశారంట? బొబ్బలు పెట్టి కేకలేశారంట. వా, మన రాజు! బొబ్బలు పెట్టి కేకలేశారంట. అంటే అతన్ని చూస్తే వాళ్ళకి ధైర్యం వచ్చింది. సౌలుని చూసినప్పుడు ప్రజలకు ధైర్యం వచ్చింది, కానీ సౌలుకి ఇప్పుడు భయం వచ్చింది దావీదుని చూసి. మీకు అర్థమైందా? ఆ రోజున రాజుగా అభిషేకించక మునుపు మనం అభిషేకించవలసిన వాడు ఎక్కడున్నాడని చెప్పి వెతికినప్పుడు దాక్కున్నాడు, భయం వేసింది, నేను రాజుని ఏంటని చెప్పాను. దేవుడే చెప్పాడు వాడు సామాన్లో ఆ బుట్టలో దాగున్నాడు అని చెప్పండి. వెళ్ళి వాడిని పట్టుకొచ్చారు. తీరా పట్టుకొస్తే అందరూ వాడు ఇక్కడికే ఉన్నారంట. ఇజ్రాయేల్లో ముసముల కంటే అందరికంటే పైన ఎత్తరైన బలాఢ్యుడు. చూసినప్పటికి ఆ రాజు అంటే ఇట్లా ఉండాలరా అని చెప్పి అందరూ బొబ్బలు కేకలు పెట్టేశారు. అలాంటోడు ఈ రోజున దావీదు కొంత ఉంటాడు. దావీదుని చూసి భయపడుతున్నాడు. ఏంటంట? దేవుడు నన్ను వదిలేసేసి దావీదుకు తోడుగా ఉన్నాడే. అయ్యమ్మ వినాలి, దేవుడు నన్ను వదిలేసేసి దావీదుకు తోడుగా ఉన్నాడే అని చెప్పి వీడు నా పక్కనుంటే చూడండి, 2 సార్లు ఈట పెట్టిసిన దావీదు మాత్రం మంచి మనసుతో అక్కడే ఉన్నాడు. తనకు అపకారం చేసే ప్రయత్నం చేసినా ఈ పని ఎవరు చేస్తాడు? మీకు నమస్కారం బాబు, ఏదో దెయ్యం పట్టిందంటే ఏటో వేణు వాయిస్తానికి వచ్చానులే కానీ అని నన్నే చంపేసేలాగా ఉన్నాడు, నాకెందుకు తెప్పులని చెప్పని పారిపోలా, అక్కడే ఉన్నాడు. అయితే అనిపించింది వీడిని చూసినప్పుడు నా మనసు అనీజీగా ఉంది, ఎందుకు వీడుతో అని చెప్పని దావీదునంట సహస్రాధిపతిగా నియమించాడంట. 1000 మంది పైన అధికారం చేశాడంట. నేను ఆ స్టెప్ బై స్టెప్ చదువుకుంటే 13 వచ్చింది చూడు, 18-13. కాబట్టి సౌలు అతనిని తన యొద్ద నుండనియక సహస్రాధిపతిగా చేసెను. అతడు జనులకు ముందుగా వచ్చుచు పోవుచు నుండెను. జనులకు వస్తున్నాడు, పోతున్నాడు, సహస్రాధిపతిగా చేస్తాడు. చూడండి, ఇతనేమో దిగజారుతున్నాడు, దావీదేమో మెట్టు మీద మెట్టు పెరుగుతున్నాడు. దిగజారిపోతున్నాడు సౌలు. దావీదేమో గొర్రెలు కాసుకునే స్థితి నుంచి ఏమండి గొల్యాతుని గెలిచిన స్థితికి వచ్చాడు. గొల్యాతుని గెలిచిన తర్వాత కూడా మళ్ళీ యథాప్రకారం స్థితిలో వేణువాయిన స్థితిలో ఉన్న కాడి నుంచి ఇప్పుడు సహస్రాధిపతిగా ఎదిగాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? స్టేజ్ 1000 మంది పైన అధికారిగా యుద్ధములు చేసేవాడిగా మారిపోయాడు. మారిపోయిన తర్వాత ఇంకా మాట చూడండి, మరియు చదవండి నమ్మ టక్కన. దేవుడు దావీదుకి ఎందుకు తోడుగా ఉన్నాడంట? దావీదు మంచి బుద్ధి కలిగిన వాడిగా ఉన్నాడంట. అయ్యా, దేవుడు నీకు తోడుగా ఉండాలంటే నీ బుద్ధి మంచిదిగా ఉండాలి. సౌలును వదిలిపెట్టాడు ఎందుకంటే బుద్ధి మంచిది కాదు. 7 చెప్పిన దావీదు తండ్రి చెప్పిన మాట విన్నాడు, రాజు చెప్పిన మాట విన్నాడు, దేవుడు చెప్పిన మాట విన్నాడు, బుద్ధి కలిగి ఉన్నాడు. స్తోత్రం చెప్పు. బుద్ధి లేని వారిగా మనం ఉండకూడదండి. దావీదు సుబుద్ధి కలిగి ఉన్నాడంట. వీడు పతనం అవడానికి కారణం ఏంటి? దేవుడు లేడు. వీడు వర్ధలడానికి కారణం ఏంటి? దేవుడు తోడుకున్నాడు. ఎందుకు దావీదుకు దేవుడు తోడుగా ఉన్నాడు? దావీదు సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తున్నాడు, మంచి బుద్ధితో ప్రవర్తిస్తున్నాడు. సుబుద్ధి, మంచి బుద్ధి. నీకు మంచి బుద్ధి ఉందా? కొంతమంది గురించి చెప్తారు, మనిషి మంచోడే కానీ అదేంటి అసలు? ఆ 2 మాటలు నాకు అర్థం తెలియదు. మనిషి మంచోడంట, మళ్ళీ గుణం మంచిది కాదంట. అలా రెండింటికి అర్థం ఏంటి నాకు అసలు అర్థం కాదు. కొన్ని పెద్దలు చెప్పే పదాలు మరి ఆ మర్మం ఏంటి నాకు తెలియదు. మనిషి ఏమో మంచోడు అంటే గుణమేమో మంచిది కాదంట. గుణం మంచిది కదా, మనిషి మంచోడు కాదుగా. స్తోత్రం అమ్మా. మరి అది మనిషి క్యారెక్టర్ దేన్ని బట్టి డిసైడ్ చేస్తాం కదా? మరి అదే బాగలేదు కదా. మళ్ళీ మనిషి మంచోడంట అంటే వాడి మీద నీకున్న ప్రేమ అది, అంతే అంతే, అందుమించి ఏం లేదు అక్కడ. స్తోత్రం చెప్పు. ఇప్పుడు మంచోడనంటే ఆ గుణం గురించి నువ్వు కూడా గొప్పగా చెప్తాడు, ఎంత మంచోడని చెప్తావు. ఇక్కడ దావీదు సుబుద్ధి కలిగిన వాడిగా ఉన్నాడండి. ఈరోజు సామెతలు 13-15 చదవండి ఒకసారి. ఒక మంచి మాట ఉంటుంది అక్కడ, 13-15. ఎవరైతే సుబుద్ధిగా ఉంటారో, మంచి బుద్ధిగా ఉంటారో, దేవుడి దయ, మనుషుల దయ ఆ వ్యక్తుల మీద ఉంటుంది. మీరు వింటున్నారా? ఏదైనా లోకంలో ఉన్నారా?
మీ ఎదురు నేను విలువైన విషయాలు చెప్తున్నాను. దేవుని దయ మనుషుల దయ సమూయేలు మీద ఉందని మీరు విన్నారా? దేవుని దయలోను మనుషుల దయ మొన్నే చెప్పా గురువారమా వర్తిల్లారంట వాళ్ళు. మనుషుల దయలో వర్దిల్లారు, దేవుని దయలో వర్దిల్లాడు. ఇక్కడ దావీదు కూడా వర్తిల్లుతున్నాడు. కారణం ఏంటి చెప్పు? సుబుద్ధి, మంచి బుద్ధి ఉందండి, మంచి బుద్ధి. ఒక పని చేసేటప్పుడు 1-2 సార్లు ఏమండి గొర్రెలు కాసినప్పుడు ఎంత మంచి బుద్ధి కలిగి ఉన్నాడో 1000 మంది పైన అధికారిగా చేసిన తర్వాత కూడా అంతే మంచి బుద్ధి కలిగి జీవిస్తున్నాడు. హల్లెలూయా. కొంతమందికి పవర్ వచ్చే కొద్ది బుద్ధి మారిపోద్ది. అధికారం పెరిగేది. ఏమీ లేకపోతే బాగుంటారు. వాడికి కొంచెం పెత్తనం ఇచ్చామా ఒరిజినాలిటీ బయటకు వస్తాయి. ఒరిజినాలిటీ ఎంత బయటకు వస్తుంది అనమాట. ఇప్పుడు 1000 మంది మీద అధికారం చేశారు. కొందరు గుణాలను తెలియాలంటే కొన్ని చోట్ల పరీక్షించాలండి. కొడుకుకేమో పెళ్ళైనప్పుడు, భార్యనేమో అప్పుల్లో ఉన్నప్పుడు, స్నేహితుడేమో బాధల్లో ఉన్నప్పుడు, ఏమండి చుట్టాన్నేమో మాంసం మొక్క దగ్గర కొన్ని పరీక్షలు చేయాలి కదా. కొన్ని గుణాలు తెలియాలంటే అధికారం ఇచ్చి చూడాలన్నమాట. వినండి, అధికారం ఇచ్చి చూడాలి. దావీదుకి అధికారం ఇచ్చిన సుబుద్ధి కలిగి ప్రవర్తించాడు కదా, దేవుడు తోడుకున్నాడు కదా. 15వ వచనం చూడు. దావీదు మిగిలిన సుబుద్ధి గలవాడై ప్రవర్తించుట సౌలు చూచి మరి అధికముగా అతనికి భయపడెను. చూడండి, మనం 12వ వచనంలో చూస్తే సౌలు దావీదుకు భయపడ్డాడనే ఉంది. 15వ వచనంలో చూస్తే అధికముగా భయపడ్డాడు. 14వ వచనంలో దావీదు బుద్ధి కలిగి ఉన్నాడు. 15వ వచనంలో మిగుల సుబుద్ధిలోకి వచ్చాడు. ఈయన ఇటు పెరిగాడు, ఈయన ఇట్లా తగ్గాడు. బుర్ర నాకు బాగా అసలు కాసేపు అక్కడే ఉండిపోయి ఆ వాక్యంలో చదివినప్పుడైతే. ఈయనేమో బుద్ధి నుంచి సుబుద్ధికి, మంచి బుద్ధికి, మిగులు బుద్ధికి వచ్చాడు. ఈయనేమో భయము నుంచి అధిక భయానికి వచ్చాడు. కొంతమందికి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్తో ఉంటారన్నమాట. తెలుగులో చెప్పండి, అభద్రతాభావంతో ఉంటారు ఎంతసేపు. ఏ భావం? అభద్రతాభావంతో ఉంటారన్నమాట. వాడు ఎవడన్నా ఏదన్నా సంపాదించుకోవాలంటే ఆడు బాగుపడిపోయాడు, ఇడు బాగుపడిపోయాడు, నేను ఎట్టాగా ఉండిపోయాను, నా బతుకేంటో, నా దరిద్రం ఏంటో. నీకెందుకు భయం? నీ సమయం రాని, నీకు రాని. ఆ అభద్రతా భావాలు ఎందుకు, ఆ భయాలు ఎందుకు? అమ్మ అది పెట్టమంది మీ అమ్మ చేతిలో, నీ చేతిలో కదిరే ఇదే వాళ్ళు చేస్తున్నావు. స్తోత్రం చెప్పు. నీకెందుకు భయం వేస్తుంది ప్రతి సందర్భంలో ఏమైపోతానో అని చెప్పని? దేవుని వాక్యం యుగ సమాప్తి వరకు ఆయన బిడ్డలకు తోడుగా ఉంటాడంట. నీ క్రియలు బాగున్నప్పుడు, దేవునితో నీకున్న బంధాన్ని కాపాడుకుంటున్నప్పుడు, అనుదినము నీ నీతిని నువ్వు దేవుని దగ్గర వెతుకుతున్నప్పుడు ఏ మాత్రము ఏ పరిస్థితికి భయపడాల్సిన అవసరం లేదు. నీకు విరోధముగా ఎన్ని ఆయుధాలు రూపించబడుతున్నప్పటికీ కూడా నువ్వు భయపడాల్సిన అవసరం నీకు లేదు. ఎవరికి భయం వచ్చింది? దేవుడు విడిచిపెడితేనే. నువ్వు నిజంగా దేవుని వెంబడిస్తున్నప్పుడు, దేవుని ఆజ్ఞను పాటిస్తున్నప్పుడు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఈ భయం మొదలైందనంటే వాళ్ళు అంతకంత ఏం చేస్తారో తెలియదు, ఏమైపోతారో తెలియదు. అంతకంత దిగజారిపోతూ ఉంటారు, అంతకంత చెడుగా మారిపోతూ ఉంటారు. ఒకప్పుడు ఆత్మీయత ఎలా ఉన్నా ఒకప్పుడు రాను పాడైపోతూ ఉంటారు. చూడండి 16వ వచనం చూడండి. ఇశ్రాయేలు వారితోను యూదా వారితోను దావీదు జనులకు ముందు వచ్చుచు పోవుచుండుట చేత వారు అతన్ని ప్రేమింపగా. చూడు, ఇప్పుడు జనులందరూ కూడా దావీదుని ప్రేమించడం మొదలు పెట్టారు. దావీదు ఇంకొక స్టెప్ పైకి వెళ్ళాడు. దావీదు మిగులు సుబుద్ధిగా ప్రవర్తించాడు. దావీదుని జనులందరూ కూడా ఎవరిని ప్రేమిస్తామండి? సహజంగా మనం ఎవరినన్నా ప్రేమించాలంటే ఎలాంటి వాళ్ళని ప్రేమిస్తాం? వాళ్ళు ఒక మంచి క్వాలిటీ ఉంటేనే కదా మనం ఎవరినన్నా ప్రేమిస్తాం. జనులందరూ ఇప్పుడు ఎవరిని ప్రేమిస్తున్నారు? కొంతమంది అనుకుంటారు నాతో ఎవరు మాట్లాడరు. అసలు నువ్వు ఎవరితో మాట్లాడతావా? నాకెవరు సపోర్ట్ చేయరు. నువ్వు ఎవరికైనా సపోర్ట్ చేస్తావా? నా మంచి ఎవరు కోరుకుంటు, నువ్వు ఎవరి మంచి కోరుకుంటావా? నీలో బుద్ధి బాగుంటే అందరూ నీ పక్షాన ఉంటారు కదా. స్తోత్రం చెప్పు. వెనకడికో సామెత ఉంది, నోరు బాగుంటేనంట ఊరు బాగుంటుంది. నీ బుద్ధి బాగుంటే నేను అందరూ ప్రేమిస్తారు.
నీ బుద్ధి బాగుండాలి కదా, నీ బుద్ధి మంచిదై ఉండాలి కదా. స్వార్థం లేని మనిషికి ప్రతి ఒక్కరితో సమానమైన భావంతో ఉండాలి కదా. కొంతమంది అండి ఏమాటాలంటాడు, వాళ్ళు ఏం చేస్తారో చెప్పరు, అవతల ఏం చేశారు? చెప్పి ఎడుతూ మొదలెడతారు. మమ్మల్ని ఎటు చేస్తున్నారు తెలుసా, ఎటు చూస్తున్నారు తెలుసా, మమ్మల్ని ఏమన్నారు తెలుసా. దాని ముందు నువ్వేం చేసావు అది చెప్పు. అస్సలు చెప్పరు, అని తెలియక ప్రవర్తిస్తారు. సినారియో మొత్తం విన్నాక అనిపించింది ఈ సీన్ అంతా బాగుంది, కానీ ఏమీ చేయకుండా వాళ్ళు ఇవన్నీ ఎందుకు అన్నారు వచ్చింది. బట్ అడిగి నేనైతే మా మాటలే ఉండు అడిగేస్తాను, నువ్వేం చేశావు? ఏం చేయకుండా ఇలా జరిగిందనంటే ఏ విషయంలో వాళ్ళకైతే ఏం పుట్టింది పుట్టింది. స్తోత్రం చెప్పు. దేవుని బిడ్డలం వేషాలు వేస్తూ జీవించవలసిన వారం కాదండి. వేషాలు మారిగా అయిపోతున్నారు. ఏది సత్యమో ఏది అబద్ధమో కనిపెట్టలేదు అనుకుంటూ ఏమంటే ప్రతి ఒక్కరి దగ్గర పిచ్చి పిచ్చి మాటలు చెప్పి బ్రతికేస్తున్నారు. ఎంతకాలం బ్రతుకుతావు అట్లాగా, ఎంతకాలం ప్రవర్తిస్తావు అట్లాగా. ఇదిలోకి తెలియకంగా తెలిసినా ఎందుకు నేను కలపడం వదిలేస్తున్నారు నిన్ను. నువ్వు చెప్పే మాటల్లో నిజమెంత నీతంత తెలిసినా ఎందుకు వీడితో గొడవ వదిలేస్తావే. దావీదులో ఉన్న మంచి ప్రవర్తన అందరి ప్రేమను సంపాదించుకునేలాగా చేసి, నీకెందుకు ఎవడ ప్రేమ దక్కట్లా. అదేమంటే హ్యాష్ ట్యాగ్లు పెట్టుకుంటాం కాదు, ఏమని సత్యవాది లోక విరోధి, నేను సరిగా ఉంటాను కాబట్టి, నేను కొండ బద్దలు కొట్టి మొహమ్మద్ చెప్తాను కాబట్టి మరి నేను చెప్తాను, నేను తెగేసి మొహమ్మద్ చెప్పేస్తాను. ఏమండి మీకు తెలుసా తెలీదో, మా ఊర్లో బాగా కత్తులు తయారు చేస్తారు. చుట్టుపక్కల ఉన్న ఊర్లన్నిటికీ మా ఊరే ఫేమస్, పొడవలు తయారు చేస్తాయి. మా ఎన్ని కత్తులే, మాట చేతలు అట్లాగే ఉంటాయి. విజయవాడలో రోడేజన్ చేసిన ఆయన మా ఊరు ఆయనే, రంగా గారు సొంతూరు మా ఊరే అయింది. స్తోత్రం చెప్పు. మొహమాటలే ఉండవు, మాకు మొహమాటలే ఉండవు మొహమ్మద్. బట్ ఆ మాట వెనుకున్న అర్థము మనిషిలో ఉన్న ప్రవర్తన చూసిన తర్వాత ఎవరు ప్రేమించాలో ఎవరు ఉండాలో వాళ్ళు ఉంటూనే ఉంటారండి. భయమేమి లేదు. ఈ మాట అంటే పోతాడేమో ఆ భయమేమి లేదు. కొందరు తమ ప్రవర్తన చెడగొట్టుకుని బయటికి ఏం చెప్పుకుంటారంటే నేను ఉన్నతున్నట్టు మాట్లాడుతానని చెప్పిన ఎవరు నాతో ఉన్నాడు. ఏం కాదు, దొంగ మాటలు ఇవన్నీ. నాతో ఉంటారు, నేను ఉన్నతున్నట్టు మాట్లాడినా నన్ను ప్రేమించే వాళ్ళు, నాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. వాళ్ళు తప్పు చేసినప్పుడు నువ్వు చేసిన తప్పును మొహమ్మద్ చెప్పినా నేను అనుకునే వాళ్ళు ఉంటానే ఉంటారు. స్తోత్రం చెప్పు. కొంతమంది ఇలా బిల్డప్ ఇచ్చేసేసి మేము ఒంటరి వాళ్ళం అయిపోతున్నాం, మమ్మల్ని ఎవరో పట్టించుకోవట్లా, ఎందుకంటే మేము కరెక్ట్గా ఉన్నామే కాబట్టి. ఎన్ని పిచ్చి మాటలు పక్కన పెట్టేదిగో దావీదు సుబుద్ధి కలిగి ఉంటే తమను ప్రేమించేవారు తనకి, తమను సపోర్ట్ చేసేవారు తనకి, తన వెనకమల నిలబడేవారు తనకి ఉన్నారు. హల్లెలూయా ఉంటారు. దేవుడు నీకు కొంత మానవ సహాయాన్ని ఎట్నుంచి అందించాలో, ఎట్నుంచి నిలబెడతానే ఉంటాడు. నేను ఇప్పుడు సిగ్గుపరచుడు, నీ ప్రయాణాన్ని ఎక్కడ కూడా ఆపు చేసే దేవుడు కాదు, గుర్తుపెట్టుకోండి. ఈ సౌలు ఎలాంటి పన్నాగ పన్నాడంటే, వీడు ప్రజలందరిలో మంచోడైపోయాడు. ఇప్పుడు డైరెక్ట్గా నేను దావీదుని చంపేస్తే ప్రజలు నా మీద తిరగబడతారు, నువ్వు దావీదుని చంపేసావని చెప్పని వీడిని తెలివిగా చంపాలనుకుని ఏం చేశాడు తెలుసా, యుద్ధాలకు పంపించి చంపేద్దామని దావీదుని పిలిచి అంటాడు, నా పెద్ద కుమార్తెని ఇచ్చి నీ పెళ్లి చేస్తాను అంటాడు. ఏమడుగుతున్నాడు, పెళ్లి చేస్తానంటున్నాడు. చూడండి దావీదు 17వ వచనంలో, నా పెద్ద కుమార్తె అయిన మేరాబును, ఆ మధ్యలో ఉండు చూడండి, నా పెద్ద కుమార్తె అయిన మేరాబును నీకెత్తును, నా పట్ల యుద్ధశాలివై ఉండి యెహోవా యుద్ధములను జరిగింపవలను. అందుకు దావీదు ఏవండి పెళ్లిగానోడు ఒకటి దగ్గరకు వచ్చి, ఏ ఎమ్మెల్యేనో ఏ మంత్రి పదవిలో ఉన్నాడో, నా కూతురు నీకు ఎత్తాను బాబు, నువ్వు మంచోళ్ళలాగా ఉన్నావంటే ఏమంటారు, ఎగిరి గంతే ఇరు, నన్నే వచ్చి ఆవిడ నడిగితే కళ్ళు మూసుకుని చేసుకుంటానంట. నేనే దాని అత్త, నాకు నేను ఎలా బిల్డప్ ఇస్తాను చెప్పనా, నా రేంజ్ ఇదిరా, అందుకే రాజే దిగి వచ్చి నా కాలు కడుగుతా అన్నాడు. బిల్డప్ ఇస్తామేవా, నా రేంజు మా నాన్నకు తెలియ గొర్రెలు కాకుండా పెట్టాడు, నా రేంజ్ ఇది, రాజే వచ్చాడు నా కాలు పడి కడుగుతా అన్నాడు. మొన్నటి దాకా 1000 మంది మీద ఉన్నా, తర్వాత రాజ్యం మీదే ఉంటా, బిల్డప్లు ఇస్తాం. ఎదిగేవాడు ఎప్పుడు బిల్డప్ లేవాడు. దావీదు చూడండి, అందుకు దావీదు రాజునకు అల్లుడు నగుటకు నేను ఎంతటి వాడిని, నా స్థితి అయినా ఇజ్రాయెల్లో నా తండ్రి కుటుంబమైన ఏ పాటిది అని సౌలుతో రాస్తే చెప్పాడయ్యా, నీ కూతురుని చేసుకుంటాను నేను ఏ పాటోడిని, నా ఇల్లు ఏ పాటిది, నా బతుకే పాటిది, నీ కూతురు నేను చేసుకుంటామంటే చాలే భలే మాటలు చెప్తున్నారు
అని చెప్పని అంటున్నాడు. స్తోత్రం చెప్పు. ఆత్మీయుడు ఎప్పుడూ కూడా తగ్గించుకుంటానికి ఇష్టపడతాడు. నీ హృదయంలో తెలియని ఒక గర్వం, తెలియని ఒక అహంకారం, తెలియని ఒక ధీమ పనిచేస్తున్నాయేమో జాగ్రత్త. సాధారణంగా ఈ టీనేజ్ నుంచి యంగేజ్లోకి వచ్చేటప్పటికి తెలియని ఒక గర్వం అలుముకునిద్దండి. వయసులోకి వచ్చినప్పుడు కామన్, ప్రతి ఒక్కరి ఏజ్లో ఉంటుంది అనమాట. తెలియని ఒక గర్వం అలుముకునిద్ది, తెలియని ఒక అహంకారం అలుముకునిద్ది. ఆ ఏజ్లో ఉన్నవాడిని 18 to 25 ఏజ్లో మధ్యలో ఉన్నవాడిని కదిపావనుకో, వాడి సమాధానాలు ఎప్పుడు ఎలా ఉంటాయి చెప్పనా? ఇలా ఉండవు, అన్నట్టుగా ఉంటాయి. ఏంటంట, ఏమైద్దంట, చూసుకుందాం అన్ని దాటిన వాళ్ళని నేను కూడా. మామూలుగా ఉండి తల్లపోగరు, బుద్ధిబలం కండబలం పెరిగే వయసుకి ఏదైనా చేయగలం అనిపించింది. ఏం చేయలేం. బట్ ఆ ఏజ్ అలాంటిది. కొందరు నిత్యం అదే ఏజ్లో ఉంటారు, అది బాధ. ఆ ఏజ్లో వచ్చి వయసు అయినా పోతే పర్లా, కొందరు నిత్యం అదే ఏజ్లో ఉంటారు. అటు పెద్దనికి తల బిరుసుగా. కొంతమందిలో వాళ్ళ ప్రవర్తనలో కొట్టొచ్చినట్టు కనపడిద్ది, వాళ్ళ లోపల పనిచేస్తున్న గర్వము, ఏం చూసుకునే తెలియదు. మరి ధనం కూడా ఉండదు, ఏముండదు. కొంతమందికి ఏముండదు. అది భౌతికంగా ఒక ఉంటుంది అనమాట. దుష్టుల్లో ఉంటుంది అది గర్వం. నేను వెళ్ళి దేవుని సింహాసనం మీద కూర్చుంటాను, నాకేంటి, అది ఆడికి అనిపించింది. ఆడి బాప్తికంతా అలా కనిపించింది. దేవుని ఆత్మ యేసు ప్రభు వారు ఎలా తగ్గించుకుని శిష్యుల పాదాలు పట్టుకున్నాడో, దేవుని ఆత్మ కలిగిన వాడు అలా తగ్గించుకుంటాడు. రే, నేను కాపాడకపోతే దిక్కులేదురా. ఇజ్రాయెల్కి యుద్ధం వచ్చినప్పుడు గొల్యాతుని చంపినవాడు నేను, దెయ్యం పట్టినోడికి వీణ వాయిస్తున్నవాడు నేను, 1000 మంది పైన అధికారం నేను, ఈ ఎన్నో ఉన్నాయి చెప్పుకుంటాకి. బట్ దేవుని ఆత్మ కలిగినోడు ఎప్పుడూ కూడా నేనంతా, నా బతికంతా నేను చేసుకోనయ్యా తెగేసి చెప్పాడు. ఈయనేంటో తెలుసా, నా కూతుర్ని ఇస్తానని చెప్పి యుద్ధానికి పంపిస్తే నేను చంపేస్తేనేమో ప్రజలందరూ నా మీద తిరుగుబాటు చేస్తారు. ఎవరు చంపేస్తే, యుద్ధానికి పంపిస్తే వాళ్ళే చంపేస్తారండి అని పన్నాగం. కొందరు హృదయాల్లో ఎంత భయంకరమైన పన్నాగాలు ఉంటాయోనండి. కొందరు హృదయాలు ఎంత భయంకరమైన విషం పనిచేస్తూ ఉంటుందండి. ఎంత భయంకరమైన పన్నాగాలు ఎలా వస్తాయో తెలియదండి. ఒక జీవితాన్ని నాశనం చేయడానికి, ఒక కుటుంబాన్ని నాశనం చేస్తానికి, ఒక శ్రమను దోచుకుంటే భయంకరమైన పని చేస్తూ ఉంటాయి. ఎన్ని రాత్రి ఎందుకు చెప్తున్నానంటే, మనము దేవుని బిడ్డలముగా జీవించడానికి, దేవుని ఆత్మ కలిగి లోకంలో గొప్ప ధన్యత కలిగిన జీవితాలను జీవించడానికి పిలువబడ్డాం. దావీదులాగా అంతకంతకు సుబుద్ధి కలిగి దేవుడు తోడై ఉండి వర్ధిల్లేవారిగా ఉండాలి. మనుషుల దయను ప్రేమను సంపాదించుకునే వారిగా ఉండాలి. ఎంత ఎదిగినా ఒదుగుతున్న వారంగానే, ఏమీ లేనటువంటి వారంగానే, తగ్గించుకునే వారంగానే ఉండాలి. స్తోత్రం చెప్పు. నేను పాస్టర్ గారి దగ్గరికి ఎప్పుడు వెళ్తానండి, నేను నార్మల్గా పలకరించి రాస్తానికి వెళ్ళినా, నేను బయటకు వచ్చి వాళ్ళ అమ్మగారిని వీళ్ళు వస్తానమ్మని చెప్పి లోపు ఆయన వచ్చేసి నా చెప్పులు చేత పట్టుకుని ఉంచుంటాడు. వయసులో పెద్ద అయినా, ఎందుకంటే 2 బ్రదర్ పర్లేదు చెప్పులు వేసుకుంటాను అంటాడు. అవసరమా? నేను అంటున్నాను ఒకరు చెప్పులు పట్టుకోవాలంటే చింతనే కదండి. పెట్టుకుని రెడీగా నుంచుంటాడు. అన్న మీరు ఒకలాంటి పెట్టండి అన్న, నేను వేసుకోదేనా ఏంటని చెప్పండి, కలిసి అంటాడు. ఎందుకు కొన్ని హృదయాలలో ఏమండి వాళ్ళు ఎంత ఎత్తుకు ఎదిగినా తగ్గి ఉంటారండి. హెచ్చించుకుంటానికి పక్కన వచ్చి అవడం నాకు అది నీకేంట్రా అని చెప్పిన సార్లు ఏం చెప్పిన తగ్గించుకుంటారండి. కొంతమంది ఏముండదు, దుష్టుని యొక్క ప్రభావం, గర్వం, అతిశయం, అహంకారం పనిచేస్తూ ఉంటే దావీదు తగ్గించుకున్నాడండి. అయితే తను చెబితే పని అవ్వలేదని చెప్పని మళ్ళీ ఏం చేశాడు చెప్పనా, భటులను పంపించాడు. ఎవరిని పంపించాడు? తోడుగా అతనితో పాటు పనిచేసే భటులను పంపిస్తే వాళ్ళు వచ్చి మాట్లాడతారు. వాళ్ళు వచ్చి మాట్లాడినప్పుడు 23 వచ్చిన మళ్ళీ చదువు. సౌలు సేవకులు ఆ మాటలను బట్టి దావీదుతో సంభాషింపగా, దావీదు నేను దరిద్రుడనై ఎన్నికలేని వాడనై ఉండగా రాజునకు అల్లుడునగునట్టు స్వల్ప విషయమని మీకు తోచగా. చూసారా మళ్ళీ అంత తగ్గించుకున్నాడు. నేను చెప్తున్నా, పంతాలకు పోతే ఏమీ సాధించలేమండి. పట్టుదల ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటూ ఉంటే పర్లా. పట్టుదల మనుషులు సాధిస్తానికి, కొంతమందికి హృదయంలో ఖర్చు వచ్చిందనుకోండి, ఆడు సచ్చిన వాడు ఎదురుని సాధిస్తాడనమాట. వాడు ఎంత నాశనం అయిపోతుంది ఎదురుని సాధిస్తారనమాట. ఒక్కతో ఈ శాడిజం నాకు అర్థం కాదు. కొంతమందికి నాకు చిన్నప్పుడు ఎదిగేటప్పుడు
మనసు పరిపక్వ చెందుతూ ఉంటుంది కదండి. నేను అనుకునేవాడిని ప్రపంచంలో అందరూ ఇలాగే ఉంటారు, అందరూ పద్ధతిగానే ఉంటారు, అందరూ మంచిగానే ఉంటారు, అందరూ మనుషులుగా మంచి హృదయాలతో ఉంటారని చెప్పని చిన్నప్పుడు చిన్న వయసులో అనిపించేది. కొంచెం పెద్ద అయ్యే కొద్దీ మనుషుల్లో స్వభావాలు ఎలా ఉంటాయని తెలిసే కొద్దీ షాక్ అనిపించారు. ఇలా ఉంటారా, ఇలా చేస్తారా, సాటి మనిషితో, తోటి మనిషితో, సొంత కుటుంబంతో, అయిన వారితో, ఒక సంఘంలో ఇలా ప్రవర్తిస్తారు. కొన్ని షాకులు చెత్త ఉండేయనమాట. స్తోత్రం చెప్పు. కొంతమందికి పంతం ఎలా ఉంటుందంటే వాడు పొడుచుకుని ఎటువంటి సాధించడానికి ప్రయత్నం చేస్తారు. మొన్న రీల్ చూసారా మీరు? ఎవరో ఆ పిల్ల ఆ ఎన్నిసార్లు ఏడిపించింది తెలియదు, లోపలికి వెళ్ళి ఉరేసుకుంటుంది. ఇటు బయట నుంచి సావే అని చెప్తున్నాను. అది సత్యం సాధించింది, నాకు అర్థం కాదు. వీడు చక్కగా వీడియో తీస్తున్నాడు అనమాట. చూద్దాం సావ్ అట్టేసుకుంటే ఏం చదువుతా, సరిగా వేసుకో అని అంటున్నాడు. చచ్చింది, ఏం సాధించింది? కొందరు పొంతాలండి, అలా చేస్తే ఇబ్బంది అవుతుంది కదండి. అయినా పొరలా ఏం సాధిస్తావు మొండితనానికి పోయి? స్తోత్రం చెప్పు. దావీదును చంపడానికేమో సౌలు పట్టుదల కలిగి ఉంటే, దావీదు మాత్రం నేను ఏ పాట ఉన్నాయా, నా జీవితం ఏ పాటుదయ్యా, అదే తగ్గింపుని కొనసాగిస్తున్న వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. రాత్రి మాట చాలా జాగ్రత్తను. దేవునికి తోడై ఉండాలంటే సుబుద్ధి కలిగి ప్రవర్తించు. బుద్ధి కలిగి ప్రవర్తించినప్పుడు దేవుని దయ, మనుషుల దయ మనకు వచ్చింది. బుద్ధి కలిగి ప్రవర్తించడం అంటే దేవుడు నీకు ఇచ్చిన ఆజ్ఞలు వెంబడించడం, దేవుడు నీకు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించడం. సౌలు అధికారం ఉపయోగించలేకపోయాడు. అధికారాన్ని ఉపయోగించడం, నీకున్న అధికారం ఉపయోగించకపోతే బుద్ధి లేదని అది ఉండే ఉపయోగం ఏంటి? ఎదురుగా ఒక టెర్రరిస్ట్ వచ్చాడు, చేతిలో గన్ను ఉంది, అమ్మో అని చంపనా అంటే అది బుద్ధి లేనితనం కాదు, ఆయన చంపేస్తారు కదా. నీకున్న అధికారం ఉపయోగించాలి. మనం ఏమన్నా చంపేస్తే కేసు, అదే మిలిటరీ వాడు చంపేస్తే, పోలీసు వాడు చంపేస్తే అది వాడు ఎఫ్ఐఆర్ అంటాడు. అది ఏమంటారు? ఎన్కౌంటర్ అంటాడు. స్తోత్రం చెప్పు. నీకున్న అధికారాన్ని ఉపయోగించకపోయినా పొరపాటు, సుబుద్ధి లేకపోయినా పొరపాటు, తగ్గింపు లేకపోయినా పొరపాటు. ఇక్కడ ఒక వ్యక్తి ఈ గుణాలతో వర్ధలుతుంటే, ఒక వ్యక్తి ఈ గుణాలు లేక డౌన్ఫాల్ అయిపోవడం, దిగజారిపోయిన తను మనం చూస్తున్నాం. ఇంకొక 2 వచనాలండి, 28, 29 తర్వాత 30. దావీదునకు తోడుగా ఉండుటయు, తన కుమార్తె అయిన మీకాలు అతనిని ప్రేమించుటయు సౌలు చూచి దావీదునకు మరి ఎక్కువగా భయపడి ఎల్లప్పుడూ దావీదు మీద విరోధముగా ఉండెను. రోజులు మారిని, దినాలు మారిని. సౌలుకి దేవుడు లేకపోవడం, దేవుడి సన్నిధి లేకపోవడం వల్ల వచ్చిన భయం పెరుగుతూనే వచ్చింది తప్ప రవ్వంత తగ్గల. మీరు గమనిస్తున్నారా? ఎక్కడ మొదలైంది? 2వ వచనంలో మొదలైంది. 10, 11, 12 వచనాల్లో చూసిన సందర్భం 28కి వచ్చేసిన దినాలు గడిచినాయి, రోజులు గడిచినాయి. భయం దేవుడు లేకపోవడం వలన, దేవుడు విడిచిపెట్టేయడం వలన, దేవుని సన్నిధి కోల్పోవడం వలన, ఎదుట ఉన్న పరిస్థితులను బట్టి భయం మరెక్కువ భయమే పడ్డాడు. దావీదు సుబుద్ధి కలిగి దేవుణ్ణి కలిగి జీవించినందుకు చూడండి 20వ వచనంలో 30. ఎవరి పేరు ప్రసిద్ధిలోకి ఎక్కింది? ఆ పైనోడేమో భయంతో చేస్తున్నాడు. 5వ వచనంలో కూర్చోండమ్మా, 5వ వచనంలో వాడేమో చస్తున్నాడు భయంతో. కింద వచనంలోకి వచ్చినప్పుడు దావీదంట జనులందరిలో ప్రసిద్ధికి ఎక్కాడంట. ఇప్పుడు తను తాను గొప్ప చేసుకున్నాడా? నాకేంటి చూసారా, అతను వద్దనుకున్న రాజుగారు కుమార్తె అతను ప్రేమిస్తుందంట. మీరు స్టోరీ చూస్తే రాజుకి దావీదంటే ద్వేషం, రాజు కుమారుడు యోనాతాను దావీదును ప్రేమిస్తాడు. దావీదు కుమార్తె మేకాలు సౌలు కుమార్తె మేకాలు దావీదును ప్రేమిస్తుంది. సౌలు రాజులోని ప్రజలు దావీదును ప్రేమిస్తున్నారు. ఇప్పుడు అక్కడ మాత్రం దెయ్యం పట్టింది. మీరు అర్థం చేసుకున్నారా? రాజ్యం సౌలునే ప్రేమిస్తుంది, రాజు కొడుకు సౌలునే దావీదునే ప్రేమిస్తున్నాడు, మీకాలు దావీదునే ప్రేమిస్తుంది. వీడు మాత్రం భయపడి సత్తున్నాడు. అందరూ వాడి పక్షాన ఉన్నారేంటి? నీ పక్షాన దేవుడు లేడు కాబట్టి వాడి పక్షాన అందరూ ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి దేవుడు నీకు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుంటూ, సుబుద్ధి కలిగి జీవిస్తూ, తగ్గింపుతో జీవిస్తూ, దేవుని సన్నిధి కలిగి ఉండటం వలన వర్ధిల్లుతూ, ప్రేమ పొందుకుంటూ, దయ పొందుకుంటూ, ఎదిగే బిడ్డగా జీవించడానికి ఇష్టపడతావో,
లేదు నేను ఇంతే మోనార్కుని అనుకుంటూ నేను అంటున్నా, నువ్వు సౌలులాగా అంతకంతకు భయముతో, పతనముతో, భీతితో, కలవరాలతో జీవించే బ్రతుకు దిగజారిపోతావో దేవుడు నీ చేతికి అప్పచెప్తున్నాడు. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. మనమైతే దావీదుని మాదిరిగా పెట్టుకుందాం. దావీదు వలె దేవుని యొక్క కృపను, మనలో ఉన్న అధికారాన్ని ఉపయోగించాల్సిన చోట ఉపయోగించుకుందాం, తగ్గించాల్సిన చోట తగ్గించుకుందాం. అతి ప్రాముఖ్యంగా సుబుద్ధి కలిగి జీవించి దావీదు ఎలా ప్రసిద్ధికి ఎక్కాడో దేవుని చేత అలాంటి దీవెన, అలాంటి కృపను, భాగ్యాన్ని సంపాదించుకుందాం. అట్టి కృప దేవుడు రాత్రి మన అందరికీ కలగజేయునుగాక. ప్రార్థన చేసుకుందాం.